వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ మనం వెళ్తున్నాము పుష్ప 2 మూవీకి. సో టికెట్లు అయితే దొరికేసినాయి, చాలా ప్రైస్లు ఉండే. 500 ఒక టికెట్ దొరికింది మాకి. సో ఇక 2 o'clock తారకరామ థియేటర్లో 2 o'clockకి సినిమా ఉంది. సో ఇప్పుడు 130 140 కాదు 137. సో 137 అవుతుంది. ఇంకా మేము నిన్న ఉన్నాము, వీడియోలు చేసుకుంటే చూసినాము. ఏం చేస్తాం మనం ఎప్పుడు లేట్, ఇప్పుడు జల్దీ పోదాము పోయి సినిమా ఎట్లా చూపెడదాం. మనం ఎప్పుడు లేట్ అయిపోతాము. ఇంకొకటి గాయస్, మీరు జరా ఈ వీడియో రాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. 700 అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో చేసి అంటే జల్దీ అయిపోతుంది. ఇంకా వాచ్ టైం కంప్లీట్ అయిపోతే నా ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. మాకు కూడా పేమెంట్ వచ్చిందంటే తిరుగు కూడా యాడ్ చేస్తాం యూట్యూబ్ వీడియోలు. పదండి వెళ్దాం ఇప్పుడైతే సినిమాకి. సో పోయి సినిమా ఎట్లుందో రివ్యూ ఇస్తాం మొత్తం. పదండి. బైక్ రివ్యూ అని అడుగుతారు. ఇది బైక్, ఇదే బైక్. దీని తర్వాత వీడియో వస్తుంది, జబర్దస్త్ వచ్చింది. అది వీడియో షూట్ చేసినాము, చాలా దూరం పోయినాం మేము. అవును గాయ్స్, ఇంకా ఏంటంటే 1 లీటర్లో ఎంత మైలేజ్ ఇస్తుంది అది కూడా టెస్ట్ చేద్దాం. బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి కూడా చెప్తాం. మీకు సెకండ్ హ్యాండ్ బండి తీసుకునే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అవి కూడా చెప్తాము. మాకైతే వచ్చినాయి కొన్ని ప్రాబ్లమ్స్, అవన్నిటి గురించి చెప్తాము. సో చాలా మంది అడుగుతారు బండి ఎక్కడ కొన్నారు, ఎంత బండి ప్రైస్, అది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అన్నీ చెప్తాము. ఇప్పుడైతే థియేటర్కి వెళ్దాం, సినిమా చూద్దాం. పదండి. సో గాయ్స్, మనకి టికెట్లు పుష్ప ఫస్ట్ డేనే దొరుకుతున్నాయి. ఇవాళ సెకండ్ డే, నిన్ననే ఉండే మా దగ్గర టికెట్లు పోయి దొరికినాయి. కానీ మేము బుక్ చేసుకున్నాము, కానీ వేరే అన్న వాళ్ళు తీసుకున్నాము. మేమే ఇచ్చినాం. ఎందుకంటే జర వేరే పని మీద ఉండే మేము. వేరే ఒకటి జల్దీ వస్తుంది, అది కూడా బ్లాగ్ మేము ఉన్నట్టు 1 month నడుస్తుంది ప్రాసెస్. పెద్ద బిజినెస్ ప్లాన్ నడుస్తుంది. సో ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ట్రాఫిక్ చూడరు. ఇంకా టైం ఏమో ఇక్కడ చూడరు 144 అవుతుంది. టికెట్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. వేస్ట్ కాదు, ఎంత దూరం వచ్చినాం అయిపోయింది కదా. చేసినాం దగ్గర ఇప్పుడు హ్యాబిట్స్ కాడ ఉన్నాము పక్కనే. ఇంకా నుంచి ఓకే గాయ్స్, ఇప్పుడు 15 minutes ముందే ఉంటున్నాం మనం ఆ థియేటర్ దగ్గర. ఎప్పుడు పోయినా 15 minutes 20 minutes లేటే పోతాం. ఫస్ట్ టైం ముందు పోతున్నాం. చూద్దాం ఇక సినిమాలో ఏం మజా. KGF 2లో అయితే ఎప్పుడు పోయినాం తెలుసా, ఆల్మోస్ట్ 15 minutes అయిపోయిన తర్వాత ఫస్ట్ పాట నడుస్తుంది, అప్పుడు పోయినాం మేము. ఈసారి ఇప్పుడు జల్దీ పోతున్నాము. పబ్లిక్ ఎట్లుందో అక్కడ పోయి చూపిస్తా థియేటర్లో. పదండి వెళ్దాం. ఫుల్ ఉంటుంది నాకు తెలిసి. ఇక సండే రోజు పోతే ఇక అంతే, ఇక అక్కడనే అయిపోతుంది. ఇవాళ ఇంకా సెకండ్ డే ఇవ్వాలా. పబ్లిక్ ఎట్లుందో చూద్దాము. సంధ్యా థియేటర్లో అయితే పోలేము, దొరికాయి ఆడ. సో ఇదైతే సంధ్యాలో ఫస్ట్ డే ఉండే మనకి. బిజీ మేము, చాలా బిజీ. సో పదండి ఇప్పుడైతే వెళ్దాం, సినిమా ఎట్లుంది చూద్దాం. చలో చూడండి, థియేటర్ అయితే వచ్చేసింది. థియేటర్ అయితే వచ్చేసింది, అయిపోయింది ఒక షో ఆల్రెడీ. ఫైనల్లీ థియేటర్ వచ్చేసింది. బయట టైం అవుతుంది, ఇది కాదు ఇంట్లో కూర్చుందాం. ఏం చెప్తాం గాయ్స్ వీళ్ళకి. థియేటర్ లోపలికి వచ్చేసినాం. ఏం రాసిదా? అవును గాయ్స్, వచ్చేసినాం. టికెట్, పార్కింగ్ పైసలు చేస్తారు. థియేటర్లోకి అయితే వచ్చేసినాము. సో గాయ్స్ వచ్చేసినాం ఫైనల్. ఇంకా చాలా జల్దీ వచ్చేసినాం. మొత్తం ఖాళీ ఉన్నాయి చూడండి సీట్లు. చాలా తక్కువ మంది వచ్చిర్రు, ఇంకా స్టార్ట్ కాలే. యాడ్లు చూసుకుంటూ చూసినాం వచ్చి 15 నిమిషాల నుంచి. అరే బాయ్, ఎవరు ఇట్లా గుట్కాలు సిగరెట్లు తాగకూరి తినకూరి బాయ్. ఇగో ఇట్లా అవుతారు. ఇగో ఫైనలీ గాయ్స్ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది, చీకటి ఉంది. ఇంకా సీట్లు చూడండి అన్ని ఖాళీ ఉన్నాయి, ఏం కనిపిస్తుంది. ఎంత చీకటి ఉందో. సో చీకటి చాలా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయినాక చూపిస్తాం మీకు. సో గాయ్స్ ఇప్పుడైతే ఇంటర్వెల్ అయింది. సో నాకైతే తెలిసి థియేటర్ మొత్తం ఖాళీగా అనిపిస్తుంది చూడండి. అరే ఇంటర్వెల్ సో ఇప్పుడైతే ఇంటర్వెల్ ఉంది, కానీ నార్మల్గా అయితే అంత పబ్లిక్ లేదు. ఇక సాటర్డే సండే వస్తుంది పబ్లిక్. ఇగో టీ బ్రేక్ వస్తుంది చూడండి, అన్ని బ్రేక్లే ఇస్తారు మొత్తం అప్పటి నుంచి. ఇక మేము పోయి మన తినేసి ఇస్తాం. ఇంటర్వెల్ అయిపోయింది, సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బయటికి పోతున్నాం మేము, మనం తీసుకుందామని. సో తీసుకొని చూద్దాం. షో అయితే అయిపోయింది. పబ్లిక్ చూడండి పోతురు అందరూ.
ఏం తినలేము ఎక్కువ అట్లా అని చెప్పి ఇక్కడ వచ్చి దోశ తింటున్నాం. సో దోశ తిని కలుద్దాం. సో గాయ్ సినిమా చూసి ఇన్ని రోజులు అయిపోయింది ఇవాళ ఎడిట్ చేస్తున్న వీడియోని, ఎందుకంటే వీడియో క్లిప్స్ మా రోజు అని ఫోన్లో ఉండే అట్లా అని చెప్పి. సో సినిమా రివ్యూ అన్నాం కదా, రివ్యూ అంటే సినిమా అయితే మస్తుంది, నాకు మస్తు వచ్చేసింది. వీడియో క్లిప్స్ ఆన్ ఫోన్లో ఉండే. ఇంకొకటి ఏంటంటే నాకు ఎడిట్ చేయబుద్ది అట్లా అని చెప్పి ఇన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు బిల్డింగ్ మీదకి వచ్చినా ఇట్లనే చేసేస్తున్నా లాస్ట్ ఎండింగ్ కోసం. సో సినిమా అయితే చాలా మంచిగా ఉంది. నాకు 2 పార్ట్స్ అంత నచ్చలేవు. ఏంటంటే ఆ పాట ఉంది కదా ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ ఉంటే మంచిగా ఉంటుండే. అదొకటి. ఏం వదులుతుర్రా పూరలు, బిల్డింగ్ మీద పూరలు మస్తు వదులుతుంటారు. మీదికి వచ్చి చేస్తున్నా వీడియో. ఇంకొకటి ఏమో లాస్ట్కి సీన్ ఉంది కదా ఫైటింగ్ది, ఈ అల్లు అర్జున్ అన్న లాస్ట్ కాలు చేతులు 2 కట్టేస్తే కొడతాడు కదా, అంతసేపు పెట్టేది లేకుండా అది. ఎందుకంటే కాలు చేతులు కట్టేస్తే కద్దడే కష్టము, అంతగానం కొట్టాను. కొంచెం అది కూడా ఫేక్ అనిపిస్తుంది. అదొకటి అంత నచ్చలేదు. ఆ 2 వదిలేస్తే రేటింగ్ ఇస్తే ఒకవేళ 10కి 9.5 దానికి ఇస్తాను. మీకు ఎట్లా అనిపించింది చూసి రాలేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో మొత్తం చూడండి, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు ప్లీజ్ గాయ్స్. బాయ్.